ఏది తెలిస్తే ప్రేమిస్తావు? నారాయణ పదము యొక్క అర్థము తెలిసి నారాయణాత్మకముగా బ్రహ్మనంతను చూడగలిగిన మనస్థితి నీకు గురువు యొక్క ఉపదేశం వల్ల, ఆచార్య కటాక్షం వల్ల, భగవత్ కటాక్షం వల్ల, భాగవత సహవాసం వల్ల, అమ్మవారి కటాక్షం వల్ల లోపలికి వెళ్ళి తలుపులు తెరిపించుకొని లోపలికి వెళ్ళి పడుకున్న స్వామిని అమ్మను చూచి, స్వామిని లేపి అమ్మను లేపి స్వామిని వెలికి తీసుకొచ్చి కన్ను విప్పి చూడమని కన్ను విచ్చి మన వైపు చూస్తే ఇప్పుడండి మనకి ఇంటి కథంతా జరిగింది 23 రోజులు కథ. ఈ 23 రోజుల కథ అంతా అక్కడెక్కడో దొరకలేదండి, ఇక్కడ దొరుకుతుంది. వేపల్లిలో దొరుకుతుంది. ఒక ఆలయంలో రాత్రి తెల్లవారు తలుపులు వేసేస్తాం, పొద్దున ఆవిడ స్వామిని లేపేస్తాం. ఆయన లేస్తున్నాడా మనం లేస్తున్నామా? ఆయన ఎప్పుడు మెరుగ్గానే ఉంటాడు, పడుకోడు. కానీ మన ఉద్దేశం మన తలుపులు వేసేగానే పడుకున్నాడని, మళ్ళీ పొద్దున తలుపులు తీస్తే కానీ లేవలేడని మన ఉద్దేశం. ఆయన అరివిత్తు, ఆయన తనంత తను తెలివచ్చేవాడు. కానీ లేపవలసిన అవసరం ఆయనకి. మనకో లేరా ఏడైపోయింది లేరా అని మనం కొట్టాలి. ఆయన ఎవరు కొట్టక్కర్లేదు, తనంత తాను తెలివి వస్తుంది. కాబట్టి మనం లేవాలంటే ఇలా అలారం పెట్టుకోవాలి. ఆయనకి అలారాలు అక్కర్లేదండి, ఆయనకి టంగని తెలివి వస్తుంది. అటువంటి మహానుభావుడు. ఆ స్థితిని మనకి గుర్తు చేయడానికి ఒక కథను రాసింది ఆండాళ్ళ తల్లి. రాసి ఇప్పుడు ఆ బయటకు వచ్చినటువంటి జగత్తుని అర్థం చేసుకుంది ఏ పదం తెలియాలి? నారాయణ పదం తెలియాలి. అది భగవత్ స్వరూపం తెలియడం అంటే ఏదో లోపల ఒక అనుభవం అనుభవించడం కాదు. లోపల ఉన్నాడు భగవంతుడు. ఎక్కడ పడుకున్నాడు? మూలాధారం అనే కేంద్రంలో పడుకొని ఉన్నాడు భగవానుడు. మూలాధారం అనగా వెన్నుపూసకి కిందని 3 అంగుళముల కిందని అక్కడ భగవానుడు ఉంటాడట. భగవత్ శక్తి ఉంటుంది. ఆ భగవత్ శక్తిని నీవు లేపాలి. లేపడం అంటే ఏమిటి? ఓం 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 అని ప్రణవం ఉచ్చరిస్తే ఆ ప్రణవంలోంచి ఇలా కదిలి వస్తుంది. కదిలి వచ్చినప్పుడు ఎలా రమ్మని చెప్పాలి? ఇంగనే పోందరుడు ఇలా రావయా. ఎవరు చూస్తారు? యోగులు. మనకి కనిపించదు. చూస్తూ ఇలా రా అంటే కదిలి అక్కడి నుంచి చిన్నగా నాభిస్థానానికి వచ్చి, నాభిస్థానం నుంచి అలా జర కదిలి వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. ఎక్కడ? హృదయ దేశంలో. ఈ హృదయ దేశంలో ఎవరున్నారు? జీవుడున్నాడు, పరమాత్మ ఉన్నాడు. ఇద్దరు ఇక్కడే ఉన్నారు. అయితే ఈ ఇల్లు ఎవరిదండి? మన 16వ ఉపాసనలో ఏమిటన్నాం? నందగోపన్ కోయిల్, నందగోపాలుడి కోయిల్ కాప్పా, నందగోపాలుడి భవనపాలక అని పిలిచాం. ఇవాళ ఏమంటున్నావు? నీ ఇంట్లోంచి రావడం. ఇది ఎవరి ఇల్లు? వీడిదా అయిందా? కొడుకేమో కృష్ణుడు, తండ్రేమో నందగోపాలుడు. ఇది ఎవరిల్లు? మననేమో ఆయన అడ్రస్ చెప్పాము, ఇవాళేమో ఈయన అడ్రస్ చెప్తాం. ఇది ఓనర్షిప్ ఎవరిది? ఈ ఇంట్లో ఇద్దరికీ పెత్తనం ఉంది. కుర్రాడు వాళ్ళ స్నేహితులతో చెప్తాడు, అరే మా ఇంటికి రారా అంటాడు. వాళ్ళ నాన్న వారి బంధువులు చెప్తారు, మా ఇంటికి రండి అంటారు. ఎవరిదండి ఇల్లని అడుగుతారా? విడిది వాడిది కూడాను. అలాగే మనకు కూడా ఈ లోపల ఉండేటువంటి వాడు జీవుడు, ఈ లోపలే ఉండేవాడు పరమాత్మ. ఇది ఎవరిల్లు? ఇది మనది. జీవుడికి ఇల్లే, పరమాత్మకి ఇల్లే. ఏదది? ఈ శరీరము కాదండి. ఓం అనే అక్షరం, దానిలోంచి బయటికి రావాలి. కోయల్ నిండు ప్రణవం మనం ఉచ్చరిస్తే, సమంగా ఉచ్చరిస్తే ఆ ప్రణవంలోంచి నీకొక్కసారి ఆ భగవద్ అనుభవం కలుగుతుంది. ఏమిటి తెలిసింది? జీవుడి స్వరూపం తెలుస్తుంది, భగవత్ స్వరూపం తెలుస్తుంది. ఆ అంటే సర్వజగత్తుకి కారణమైన, ఆ అంటే సర్వజగత్తుకి రక్షకుడైనా, ఆ అంటే సర్వజగత్తుకి స్వామి అయినా, లక్ష్మితో కూడిన నారాయణుడు అని అర్థం. ఆకు ఇంత అర్థం ఉందండి. ఆ ఒక్క అక్షరం అనేస్తే ఇంత అర్థం వస్తుంది. కాబట్టి మొట్టమొదట సర్వజగత్తుకి కారణమైన, 2 సర్వజగత్తును రక్షించువాడైనా, 3 సర్వజగత్తు తనదే కలిగి దాన్ని చేసిన పని తానే అనుభవించేవాడు స్వామి అయినా, 4 లక్ష్మీదేవితో కూడిన నారాయణుడు. ఈ ఆకి పక్కన ఊ పెట్టండి, ఈ 2 కలపండి. ఓ ఇది ఒక్క అక్షరమా 2 అక్షరాలా? ఓ ఒక్క అక్షరమే 2 అక్షరాలు అవుతుందా? అవదు. ఆ ఊ అంటే 2 అక్షరాలు. అలాగే శ్రీ వేరే ఉండదండి. ఎలాగైతే పువ్వుతో వాసన ఒకటై ఉంటుందో, సూర్యుడితో కాంతి ఒకటై ఉంటుందో, మణితో కాంతి ఒకటై ఉంటుందో, అలాగే శ్రీ నారాయణతో ఒకటై ఉంటుంది. ఈ ఒకటై ఉన్న దశ నీకు తెలిసి అప్పుడు ఏం చేయాలి? తండ్రిని ఒకసారి ఓ అని ము అంటే ఎవరండి? నేను. ము అంటే నేను అని అర్థం. నేను ఓ అంటే అకారము చేత చెప్పబడే నారాయణుని కొరకే, నారాయణునికే చెందినవాడను అనుకోవడం. రోజున ఓమని ముందు ఇన్ని పూజల్లో చేయిస్తుండే వస్తాను. ఓమనండి ఓమనండి అంటే అన్ని మాటలు ఎందుకండి? మామూలుగా అచ్చు వేసేవాళ్ళు ఏం చేస్తారు? ఓం మీద రాసేసి ఇలా టిక్కులు పెట్టి కొడుకుతారు. వెళ్ళిపోతే ఇవన్నీ ఓం అనండి అని అర్థం. మనము టిక్కే పెట్టేస్తాం. ఇంచేత మనం ఒక మాట అన్నాం కదా, ఓం మళ్ళీ ఓం ఎక్కడికి వస్తామని అంటామని. యశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ విష్ణువే నమః, సునాత్రికురామణ శ్రీధరౌషికి శవతన దామోదరాయ నమః అని మొదట ఓం పెట్టి చివరి నమః పెట్టేస్తాం. వాళ్ళంటికి కలిపి ఒక మొదలు ఒక ఓం, చివరి ఒక నమః. అందుకు పెట్టలేదు. మరి ఎందుకు పెట్టారు? ప్రతిసారి ఓం అంటే నీకు ఒకసారి నేను నీకే చెందినవాడను, నేను నీకే చెందినవాడని భావన నీ లోపల కలగాలి.
కాబట్టి ఓంకి ఎంత అర్థం ఉందో మన పెద్దలు బ్రహ్మాండంగా వివరించి దీనికి ఒక పెద్ద ఉపనిషత్తు రాసేశారు. మాండూక్యోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఓంకి అర్థం చెప్పడం కోసం ఒక ఉపనిషత్తు రాశారు వేదాంతంలో. అటువంటిది ఓము. ఈ ఓములో ఎవరున్నారండి? నందగోపాలుడు ఉన్నాడు అంటే జీవుడున్నాడు, కృష్ణుడున్నాడు అంటే ఎవరున్నాడు? భగవానుడు ఉన్నాడు. అంటే పరమాత్మ ఉన్నాడు, జీవాత్మ ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు ఇందులో. అయితే ఇది ఎవరిల్లు? జీవుడిల్లు, పరమాత్మ ఇల్లు కూడాను. అయితే ఎక్కడ జీవుడు ఉంటే అక్కడే పరమాత్మ ఉంటాడు. ఎక్కడ పరమాత్మ ఉంటే వాడిని వదిలి ఉండడు కనుక జీవుడు వాడితో పాటు అక్కడే ఉంటాడు. అదే మన శరీరములో, మన హృదయ కేంద్రములో జీవుడు ఉండే స్థానం అయితే అదే పరమాత్మకు స్థానం. దీనిని ఉపాసిస్తాం. అక్కడి నుంచి రావాలి స్వామి. ఎక్కడి నుంచి కింద పడుకున్నాడు. మన పిల్లలకి ఏమిటి కావాలంటే ఆ స్వామి అందం చూడడమే. వీళ్ళకి ఏమీ ప్రయోజనం లేదు, కోరిక లేదు, ఏమీ లేదు. అబద్ధాలు చిట్ట చివరికి మళ్ళీ స్వామి నీతోటే ఉండాలి, మాకు అంతకంటే కోరిక లేదని చెప్తారు. 29 నాడు మళ్ళీ శుక్రవారం నాడు అంతవరకు ఏమిటంటే ఏదో నాటకం ఆడుతున్నారు, మాకు పర కావాలి లేచిరా చెప్తాము, ఇక్కడికి వచ్చి కూర్చో చెప్తాము, ఏమిటిదంతా అంటే స్వామి పడుకున్నప్పుడు అందం చూడాలి. మన పిల్లల్ని మనం చూస్తాం. పడుకున్నప్పుడు ఒక ముద్దు, లేచి పిల్లలు నడిస్తే ఒక ముద్దు, లేచినవాడు కూర్చుంటే ఒక ముద్దు, కూర్చున్నవాడు మాట్లాడితే ఒక ముద్దు. ఇవన్నీ ఉన్నాయి కావండి. ఈ అందాలన్నీ కూడా భగవంతుడు చూడండి. మన పిల్లల్లో చూసినవి పిల్లల్లోనే ఉన్నాడు భగవంతుడు. ఎలా నీకుంటుంది ఆ పిల్లడు పడుకుంటే? ఏమందాం, అలా కళ్ళు 2 మూస్తాడు, కదలడు మెదలడు పడుకుంటాడు. ఒక మాట వాడిని అలా చూసి ఒక మాట ఇలా బుగ్గబడికి తెలియకుండా మెల్లిగా ఇలా బట్టి ముద్దు పెట్టుకుంటాం. ఏమిటి చూసావు నువ్వు అందం? ఇది భగవంతుడు చూడు. కాబట్టి పడుకున్న భగవంతుడు చూడు ఎంత అందంగా ఉంటాయని. పడుకున్న భగవంతుడు ఒకవేళ సీతమ్మను అడుగు, విశ్వామిత్రుని అడుగు చెప్తారు. మనకు ఎవరికి తెలియదు, మనకి ఎవరికి. ఒక సీతమ్మ చూసింది రాముడు పడుకొని ఉండగాను, విశ్వామిత్రుడు చూశాడు రాముడు పడుకొని ఉండగాను. దశరథ చక్రవర్తిని అడిగి తనతో పాటు తన యాగాన్ని రక్షించడానికి రామలక్ష్మణుని తీసుకెళ్తూ ఉంటే యమున సరయూ నదీ తీరంలో గడ్డి వేసి పడుకోబెట్టాడు. అబ్బాయి పడుకోండో, ఈ రాత్రికి పొద్దున్న మనం మళ్ళీ ప్రయాణం చేద్దామని. అయ్యా పడుకున్నాడు మన స్వామి. హాయిగా నిద్రపట్టేసింది. ఆయనకి ఏది పాన్పు కాదు. ఆయనకి అన్నిటిలోనూ ఉన్నవాడికి అంతా పాన్పే. బట్ ఆ పాన్పు పడుకున్నాడు, నిద్రపట్టింది. పొద్దున లేచి వచ్చాడు. విశ్వామిత్రుడు చూశాడు. ఏమి అందం, ఏమి అందం! ఆహా ఆహా! తల్లి కౌసల్య, ఎంత ధన్యురాలవే! ఇంత సకల జగత్కారణమైనటువంటి తత్వం నీ గర్భములో ఉన్నదే 12 మాసాలు. కౌసల్యా సుప్రజా అన్నాడు స్వామి. కౌసల్య మంచి బిడ్డను కన్న తల్లి అన్నాడు. ఈ అందం చూసి పొంగిపోయినవాడు ఆయన. మన సీతమ్మ తల్లి ఒకసారి చిత్రకూట పర్వతం మీద వారిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే ఉన్నారు అక్కడ. లక్ష్మణస్వామి వీరిద్దరూ ఏకాంతంగా ఉంటే రాడు. ఇద్దరూ కాస్త విడివిడిగా కూర్చుంటే వస్తాడు. ఆయన చాలా మర్యాదలు పాటిస్తాడు. అంటే ఆయన రాలేదు. వీళ్ళిద్దరూ కూర్చున్నారు. కూర్చుంటే ఆ ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇక్కడ ఎదురుగా ఏదో ఎండబెట్టుకున్నారు. ఆ ఎండబెట్టుకున్న దానికి కాపలా ఉండాలి. ఇక్కడ నేను పడుకుంటాను, నువ్వు మేలుకో ఉండన్నాడు స్వామి. సరే కూర్చుంది. మళ్ళీ ఆయన లేచాడు. లేచి నేను మేలుకుంటాను, నువ్వు పడుక్కో అన్నాడు. ఇద్దరు ఇలా ఒకటి తొడ మీద ఒకటి పడుక్కొని నిద్రపోతున్నారు. మేలుకొని నిద్రపోయి ఉంటున్నారు. అప్పుడు స్వామి పడుకున్నాడు. అమ్మ మేలుకొని ఉంది. ఇట్లా వక్షస్థలం మీదకి ఒక కాకి వచ్చి తన ముక్కుతో పొడిచింది. పొడిచేసరికల్లా తెలివి వచ్చేసింది. ఇప్పుడు సీతమ్మ బాధపడుతుంది, ఎంత పాపాత్మురాలని. సమయా బోధిత శ్రీమాన్ సుఖసుప్త పరంతప. సుఖసుప్త, హాయిగా నిద్రపోతున్న వాడిని లేపేశానే అన్నది. ఇక్కడ ఇందులో 2 మాటలు ఉన్నాయి, జాగ్రత్తగా. అందం ఉంటుంది, అందుకోసం అందం కోసం చెప్తున్నాను. శ్రీమాన్ అంటే అందము గలవాడు, సుఖసుప్త హాయిగా పడుకున్నవాడు, పరంతప శత్రువులను భయపెట్టి కంపింపచేయువాడు. శత్రువులను కంపింపచేయవాడు ఎవడు? సుఖసుప్త. శ్రీమాన్ ఎవడు? సుఖసుప్త. హాయిగా పడుకుంటే నా తెలివి తక్కువ కానీ పడుకున్న రాముడు లేవాలండి కాకిని కొట్టడానికి. ఆయన పడుకుంటే కాకి పోదా? కాకికే దాని దగ్గర భయం పడుకున్నప్పుడు ఉంటుంది, మేలుకున్నప్పుడు ఉంటుంది. అలాగా అరే రే స్వామి శయనించి ఏమందమయ్యా, శ్రీమాన్ శ్రీమాన్ ఎంత అందమైన వాడి అనుకున్నది సీతమ్మ తల్లి. ఇప్పుడు శ్రీమాన్ అని పడుకున్న రాముడిని చూసి అనుకుంది సీతమ్మ తల్లి. మన గోపికలకి ఏమిటి, మనకందరికీ కోరిక ముందు పడుకున్న రాముడిని చూడాలి. చూశాం. ఇప్పుడు కన్ను విప్పుతున్న రాముడిని చూడాలి. ఒక్క మాట. కృష్ణుడు పడుకున్నాడు. ఎవయ్యా మెల్లమెల్లగా కన్ను విచ్చు. ఎలాగూ తామర పువ్వు లోపల 9 ఉండిపోయి పొద్దున్న ఆ దళములు అట్లా 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 ఎడపడుతూ ఉంటే మధ్యని నల్లని 9 కనిపిస్తూ పైన ఎర్రని రేకులు ఆవరించి ఉంటే ఎలాగుంటుందో అలా నీ కన్నొక్క మాట విప్పవయ్యా. ఇది చూడాలి. ఇది లేస్తూ ఉంటే అందం. లేచాడు. లేస్తే వెంటనే చూసాకండి, రావయ్యా అడుగు నేలని పెట్టి నడిచి రావయ్యా. నడుస్తూ ఉంటే అందం చూడాలి. స్వామి వెళుతూ ఉంటే ఇలా ఎదురెదురుగా నడుస్తుండే ఏమి అందం స్వామి నడకలో. అంచేత ఆయనకి గమనాలు 4 రకాలుగా ఉంటాడు. మనకి సహస్రనామంలో చెప్పాడు. చతుర్గతి అంటున్నాడు ఆయన. చతుర్వ్యూహ, చతుర్గతి, చతుర్దంష్ట చెప్తాను. చతుర్గతి 4 రకాల గమనాలు భగవానుడివి. ఒకసారి సింహంలా నడుస్తాట, ఒకసారి ఏనుగులా నడుస్తాట, ఒకటే మదించిన ఆబోతులా నడుస్తాట, ఒకసారి పెద్ద పులిలా నడుస్తాట. కాబట్టి 4 రకముల గమనములు గలవాడు స్వామి. అంటే ఏమర్థం? సింహంలో ఏముంటుంది? శౌర్యం ఉంటుంది.
ఏనుగులో ఏముంటుంది? గాంభీర్యం ఉంటుంది. వృషభములో ఏముంటుంది? మత్తు, కేవలం పొగరు ఉంటుంది. దీనిలో పులిలో స్పీడు, మంచి స్పీడ్గా పెరుగుతుంది. పులిని కొట్టడం చాలా కష్టం, సింహం అంత వేగం పరిగెత్తలేదు. కాబట్టి దీనికి కోపం కనిపిస్తుంది. కాబట్టి కోపంతో చెటులా అంటే త్రుళ్ళి పడుతూ పరిగెడుతుంది. ఇక్కడ వేసిందంటే అక్కడికి వేస్తుంది అడుగు పెద్ద పులి. సింహం అంత వేగం వెళ్ళదు, మెల్లగా వెళుతుంది. మెల్లగా నిండుగా గంభీరంగా నడిచే గమనం ఒకసారి నడుస్తాట స్వామి. ఒకసారి పెద్ద పులిలా వెళ్ళి మీద పడిపోతాట, ఒకసారి సింహంలా వచ్చి శౌర్యంతో భయపెట్టేస్తాట, ఒకసారి వృషభము ఎద్దు మంచి వర్షం పడుతూ ఉంటే తన ఇలా కొమ్ములు ఒడ్డేసి అంత పెద్ద చినుకులు అటించి వస్తుంటే ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది లక్ష్య పెట్టకుండా. అలా వెళితే దాని నడక. 4 రకాల నడకలు కనిపించాలి మాకు నడకలో. కాబట్టి ఎలా కనిపించాలి నీకు లోపల? ఇవన్నీ కనిపిస్తాయి యోగులకి. మనకెక్కడ చూస్తాం? మనకి యోగులం కావు కదా. 2వ మాట ఆలయానికి రండి. ఆలయంలో శ్రీరంగం వెళితే ఎప్పుడైనా మీరు శ్రీరంగంలో ఆ స్వామిని ఒక పెద్ద వాహనం మీద ఎక్కిస్తారు, రంగనాథుడు ఉత్సవ విగ్రహాలను. ఎక్కించిన తర్వాత ఆయన్ని తిరుపాత్తాంగులు అంటారంటే అండి వాహనం మోసేవాళ్ళు. ఆ వాహనం మోసేవాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళు మంచి గొప్పగా నడుస్తారులేండి. వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి 4 రకాల అడుగులు నడుస్తారు. ఒకడు మెల్ల ఇలా అడుగు తీసి అడుగు వెయ్యరేమో అన్నట్టు మనం వెనకాల వెళుతూ ఉంటే ఎంతకీ నడక తేలదు, అంత మెల్లగా నడుస్తారు. ఒక మచ్చంగుని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతారు. ఇంత వాహనంతో ఇంత దేవుడితో కూడా పడిపోతారని మనకి భయం వేస్తుంది. ఇక్కడి నుంచి అక్కడికి గెంతుతారు, ఒక్క గెంతు. మళ్ళీ మరొకసారి లేచి చేస్తాడు, ఇలా ఊగుతూ పెద్ద పులి సింహంలా వెళతారు. మరొకసారి వృషభంలా వెళతారు. 4 గమనములు చూపిస్తారు. శ్రీరంగం ఆలయానికి వెళితే మీరు ఎప్పుడైనా ఒకసారి ఆ పరమాళ్ళు బయలుదేరినప్పుడు చూడండి, చతుర్గతి 4 గమనాలు ఇక్కడ కనిపిస్తాయి, నీలో కనిపిస్తాయి, రాముడిలో కనిపిస్తాయి. ఓహో స్వామి, అటువంటి నీ నడకలు మాకు చూపిస్తూ నీ నడకల సౌందర్యాన్ని చూపించవయ్యా. అయిపోయింది, చాలదు. కూర్చున్నప్పుడు అందమండి. ఇలా కాలు కిందకు వేసుకుంటాడు, ఓ కాలు ఇలా మోకాల మీద పెడతాడు. ఇలా అరిపాదం ఇలా పైకి కనిపిస్తూ ఉంటుంది. స్వామి ఎర్రటి పాదం తామర పువ్వులా ఉంటుంది. లోపల దానిలో ఎన్నో రేఖలు, శంఖం, చక్రం, ధ్వజం, వజ్రం, అంకుశం, ఇన్ని రేఖలు ఉంటాయి. ఆ రేఖలతో ఉన్నటువంటి ఎర్రటి పాదం కనిపింపజేస్తూ స్వామి ఒకసారి కాలు మీద కాలు వేసుకొని ధీమాగా వెనక్కి చేరబడి పెద్దంతెత్తు సింహాసనం మీద కూర్చుంటాడు. ఇది కోప్పుడయ శీరియ సింహాసనం, దాని మీద కూర్చుంటాడు. కాబట్టి కూర్చున్నందం చూడాలి మనం, నడిచే అందం చూడాలి మనం, పడుకున్నందం చూడాలి మనం, కను విప్పుతూ ఉన్నందం చూడాలి మనం. ఇవన్నీ ఇక్కడ ఆలయములో, రేపల్లెలో, అక్కడ అయోధ్యలో చూడాలి. అటువంటి అందములు కలిగినటువంటి స్వామి మాకు ఒకసారి సుందరముగా కనిపించవయ్యా. పువ్వు ముడుచుకున్న అందం చూడండి. ఒకసారి ఆ పువ్వు ఇలా విప్పుతూ ఇంకా పూర్తిగా విడిన అందం చూడండి. గులాబీ పువ్వుని విడిన తర్వాత బాగా ఇంత విడిన తర్వాత చూడండి. ఎప్పుడు చూసినా అందంగానే ఉంటుంది. పువ్వు మొగ్గ, ఇంతీసి మొగ్గ ఎంతో బాగుంటుంది. అది కాస్త ఇలా కొంచెం చివర మాత్రం విడితే అది ఒక అందం, విప్పితే అదొక అందం. కాబట్టి విడ్డ పువ్వు అందమే, విడుతున్న పువ్వు అందమే, విడని పువ్వు ఇంకా బాగా ముదిరి విడని పువ్వు అందమే. ఈ అందాలని నీకు భగవంతుడిలో కనిపించాలి, ప్రకృతిలో చూడాలి. ఒకసారి ఆ పువ్వును చూడగానే నీకు ఏం కనిపించాలి? మన స్వామి నేత్రములు కనిపించాలి. మన స్వామి నేత్రములు ఇలా విడుతున్నట్టు కనిపించాలి రేకులు ఎడమవుతున్నప్పుడు. ఒకసారి స్వామి నేత్రములు బాగా విప్పినట్టు కనిపించాలి ఒకసారి విప్పారిన పువ్వును చూస్తే. ఇది ప్రకృతిలో అనుభవించే అనుభవం. కాబట్టి ప్రకృతి ఎప్పుడు నీకేమిస్తుంది? భగవద్ దర్శనాన్ని కలిగిస్తుంది. ఎప్పుడు కలిగిస్తుంది? నీకు నారాయణాత్మకమని తెలిస్తే, అంతా నారాయణుడే అన్నిట్లో ఉన్నాడని తెలిస్తుంది. ఇది కలిగితే జ్ఞానం అంటారు. ఇది జ్ఞానం, తత్వజ్ఞానం అంటే అర్థం అంటే ప్రపంచం అంతా లేదు, అంతా మోసం, అంతా కళ అని తెలిస్తే తత్వజ్ఞానం కాదు. అంతా భగవంతుడే, అంతటా భగవంతుడే, ఏది చూసినా భగవంతుడిని దర్శిస్తున్నామనే భావన నీ లోపల కలిగితే అది నీకు భగవత్ స్వరూప జ్ఞానం. ఇది కలగాలి. అప్పుడు ఇప్పుడు మూరిని మిందు ముழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் నిండు ఇంగనే పోందరుళి. వచ్చి అనకండి ఎప్పుడు పెరవాళ్ళంటే భగవంతుని కానీ పెద్దలు కానీ, అయ్యా దయచేయండి అనాలి. కానీ వచ్చి పోయి అనకూడదు. ఎంచేత ఎవరు చాలా నీచమైన మాట. అలా ఎవరిని పిలవకండి. అయ్యా దయచేయండి అంటూ ఉండాలి. ఎంచేత దయ చేయడం ఏమిటయ్యా? నడుస్తుంటే దయచేయడం ఏమిటి అంటే మీ అడుగు వేతే మా మీద దయ. మీరు కూర్చోవడం దయచేయండి, కుర్చీ చూపించి దయచేయండి అంటే అర్థం మీరు కుర్చీ మీద కూర్చోవడమే మా మీద దయ. అయ్యా ఒకసారి లేవండి అనకండి. అయ్యా దయచేయండి అంటే లేవండి అని అర్థం, కూర్చోండి అని అర్థం, నడవండి అని అర్థం. ఇది పెద్ద రాసమర్యాద. అందంగా మాట్లాడడం వాళ్ళకి తెలుసు, మనకి తెలియదు. అంటే మనం ఎలా మాట్లాడాలి అది నేర్పుతున్నారు మన గోపికలు. ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో మీరు పెద్దల దగ్గర, భగవంతుని దగ్గర. పోందరుళి వచ్చి కృప చేసి, పోందు అంటే వచ్చి, అరుళి అంటే కుర్చీ. ఆ కుర్చీ మీదకి స్వామి కనుక అలా కొంచెం ఎగిరి సాగి కూర్చుంటాడు. అలా కుర్చీ మీదకి సాగుతున్నప్పుడు చూడండి మాట ఏం అందం స్వామిది.
అలా ఎగరక్కర్లేదు ఆయన. అసలు పొడుగు అవుతాడు, పొడుగై కూర్చుంటాడు, దాని మీద ఎక్కువ కూర్చున్నాడు. ఎలాంటిది సింహాసనం? దానికి విచిత్రమైన శిల్పం, రకరకాలైన అలంకారంతో కూడినటువంటి సింహాసనం. ఏది సింహాసనం? మన విచిత్రమైన వివిధమైన పర్వతములు, నదులు, వనములు, మనుష్యులు, దేవతలు, పక్షులు, ప్రవాహములు, వీటన్నిటితోటి కూడినటువంటి విశ్వమంతా ఒకసారి చూస్తే ఎక్కడున్నాడు భగవంతుడు? ఈ సింహాసనం మీద లేడు. చూడండి ఇప్పుడు ఒక్కసారి. కోప్పుడయ సిరియ సింహాసనత్తిరుందు. ఒకసారి ఆలయానికి పదండి. ఆలయంలో ఏమిటి చేస్తారు? లోపల కూర్చున్న స్వామిని యువతలకి తీసుకొచ్చి ఆస్థాన మండపం ఉంటుంది ముందు. ఆస్థాన మండపంలో పెద్ద ఆసనం వేసి దాని మీద కూర్చోబెట్టి అక్కడ అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆగమం సమర్పయామి అన్నీ సమర్పిస్తారు. అలాగే మన లోపల ఒకసారి హృదయం అనేటువంటి ఒక సింహాసనం సమర్పించండి స్వామికి. స్వామి, నువ్వు పడుకున్నావి కిందని, లేచిరా, మెల్లిమెల్లగిరా, లేచి వచ్చి ఒకసారి కనువిప్పి మమ్మల్ని చూడు, ఇక్కడ కూర్చో తండ్రి, శ్రీయ సింహాసనత్తిరుందు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు వచ్చారు? ఇప్పుడు అడగవయ్యా. పడక గదిలో చెప్పం మా కథ. పడక గదిలో చెబితే మనమే ఉంటాం కనుక, పైవాళ్ళు ఎవరు ఉండరు కనుక ఏం చెప్పవు? నేను వెళ్ళలేదే అంటాడు రేపు. కాబట్టి ఎప్పుడూ రహస్యంగా చెప్పకండి. పురుషులు స్త్రీలు మాట్లాడుకునే రహస్య మాటలని నిజం కావు. పురుడికే సరదాగా అనుకుంటారు, ఏదో అన్నాను కానీ పెద్ద లెక్క అంటాడు మన్నాడు పొద్దున్న. ఇప్పుడు అలా చెప్పకూడదు. మనకి నిజంగా కావాలంటే తీసుకొచ్చి అందరిలోనూ కూర్చోబెట్టి చెప్పాలి. చెబితే ఆడిన మాట తిరగలేడు కనుక స్వామి తప్పకుండా చేస్తాడు. ఇది ఎక్కడ వినిపించాలి? ఇక్కడ వినిపించాలి. ఎక్కడ వినిపించాలి? ఆస్థాన మండపంలో వినిపించాలి. మన కృష్ణుడికి ఎక్కడ వినిపించాలి? శ్రీయ సింహాసనత్తిరుందు కూర్చొని ఇప్పుడు యాం వంద కార్యం, ఇప్పుడు మేము వచ్చిన పని ఇప్పుడు పరిశీలిద్దాం. ఎందుకు వచ్చారమ్మా, ఏమిటి కావాలి మీకు అని అడుగు, అప్పుడు చెప్తాం. రాయందు పరిశీలిస్తే చేసేయడమా కాదు కదా, చెయ్యి మాను, సరే కృప చూపు మాకు అండి. కానీ చెయ్యి అనకండి. దేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఇది ఈ పని చెయ్యి, మాకు పిల్లలకి మాకు డబ్బు ఇయ్యి అనకండి. స్వామి దయచూపు, దయచూపు అంటే దయ చూస్తే అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి స్వామి దగ్గర ఏమైనా ప్రార్థించాడు? కృప కృప అని అడుగుతూ ఉండాలి. కాబట్టి అడుగు అని ఏలో రంబావాయ్ అని ఇవాళ ఒక సృష్టి యొక్క రహస్యాన్ని చెప్పి విశ్వమనంతను భగవంతునికి ఒక శరీరముగా భావించి, భగవంతుడు కూర్చునే చోటుగా భావించి, భగవంతుడే ఈ విశ్వములో అంతటా ఉన్నాడు కనుక దేనిని చూసినా భగవదాత్మకమని తెలుసుకొని అన్నిటినీ ప్రేమించే మనస్థితి కలిగితే అప్పుడు నీకు భగవద్జ్ఞానము కలిగినట్టు లెక్క. నిన్నను ఆత్మస్వరూప జ్ఞానం కలిగినట్టు లెక్క. ఇవాళ భగవత్ స్వరూప జ్ఞానం కలిగింది. ఇవి రెండూ కలిగితే ఏమిటవుతుంది? ఆయనెవరో మనవెవరో తెలిస్తే వెంటనే కోరికలు మర్చిపోతామండి. ఇప్పుడు అక్కడి నుంచి ఆయన సుఖంగా ఉండి సుఖంగా ఉండి, ఇంత ప్రమాదం, ఇంత అందమైన వాడు ఇలా వచ్చేసావా, ఇంత అందం, ఆ కళ్ళు కందం, ఆ కళ్ళందం, ఆ చేతులందం, ముఖమందం. రేపు మంగళం పాడతాం. రేపు అందరం దీపాలు వెలిగించి స్వామికి రేపు హారతులు ఇస్తాం. పొద్దున్న 7:15 గల ఈ పాసురాలన్నీ చదవటం, 30 పాసురాలు, 28 పాసురాలు చదువుతారు. తర్వాత హారతి ఇస్తారు. మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ ఒక్కసారి 2 పాసురాలు చదువుతారు, చివరి పాసురాలు. తర్వాత మళ్ళీ హారతి వెలిగించి అప్పుడు మనం స్వామికి స్వామి మంగళం 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 అని పాడతాం. ఇది పూజకి చివర. ఏది పూజకి చివర? మంగళం పాడటం. హారతి అంతా ఇచ్చేస్తే ఏమిటైపోయింది? పూజ అయిపోయినట్టు కదండి. హారతి ఇచ్చేస్తే లేచిపోవచ్చు. చూసాను, మేము ఇవ్వడం మానేశాం. ఇచ్చేస్తే మీరందరూ లేచిపోతున్నారు కనుక. కాబట్టి పూజకి ఆఖరి ఏమిటి? హారతి. అంటే అర్థం ఏమిటి? నీకు భగవంతుడిని గురించి జ్ఞానము బాగా కలిగితే బెంగ కలుగుతుంది. అయ్యో స్వామి అన్నిట్లో ఉన్నావా, నీకు ఏమవుతుందో అన్న బెంగ కలగాలి. ఆయన అందం కనిపించాలి, ఆయన పరమసుందరముగా కనిపించాలి, ఒకసారి చూస్తే వదలలేని అనిపించాలి. అయ్యో మళ్ళీ గట్టిగా చూస్తే ఏమైపోతుందో అని బెంగ కలగాలి. కలగగానే ఏం చేస్తావు? మన పిల్లలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే చివర ఒకసారి వసంతం దిగ తుడిచిపోసి, లేదా మరొకటి దిగ తుడిచిపోసి, ఇంత కర్పూరం వెలిగించి మొక్క వెలిగించి దిగ తుడిచిపోసి ఇలా 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 తీసుకోవడం, ఇలా పారేసుకోవడం, ఇలా ఇలా తీసుకోవడం, పారేస్తూ ఉండడం. కాబట్టి ఏం చేయాలి? మనం స్వామికి ఒకసారి రేపు అందరం దీపాలు కర్పూరాలు అన్నిటితోటి స్వామికి ఒకసారి దిగదుడుకు తీయాలి. అంటే దృష్టి దోషం పరిహరించాలి. అది రేపటి హారతి పోషణం. స్వామిని వాళ్ళ చూశాం, ఎక్కడ? సింహాసనం మీద కూర్చున్నాడు. రేపు హారతి పడదాం. ఈరోజు పాశురం చాలా గొప్ప పాశురం. ఈ పాశురమే మన జీవితంలో పొందవలసిన మహా లక్ష్యాన్ని, మన గమ్యాన్ని సూచిస్తుంది. దానికి ముందుగా అనుభవించాం. తరువాత ముందొక్క మాట చెప్పక తప్పదు. మనము చెప్పకపోతే అది అపచారం చేసిన వాళ్ళం అవుతాం. మనమందరం ఒక్కసారి ఒక పెద్ద లోకానికే, ఆధ్యాత్మిక లోకానికే ఒక తీరని లోపం జరిగింది.
నేను ఒక్క మాట స్మరించుకోవాలి. యావత్ భారతదేశం కాదు, ప్రపంచమంతా